అందరికీ నమస్కారం. WMM భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ రాగా. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రసిద్ధి చెందిన శివాలయాలున్నాయి. ఓం నమః శివాయ. వాటిలో కాస్త భిన్నంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రమే శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం. ఈ ముఖలింగేశ్వరం దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలమూరు మండలంలోని ముఖలింగ గ్రామంలో ఉంది. ఇది శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చరిత్రలో ప్రసిద్ధిగాంచిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కటి శిల్పాలతో మనల్ని అలరిస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలు, కొబ్బరి తోటలతో, పచ్చని ప్రకృతితో మనకు ఒక రకమైన మంచి అనుభూతినిస్తుంది. ఈ దేవాలయ పరిసరాల్లో ఉన్నంతసేపు ఆ పరమేశ్వరుడిపై భక్తి శ్రద్ధలతో మన మనసుకి ఆహ్లాదం కలుగుతుంది. ఓ శంకరాయ శంకరాయ మేరే భోలే శంకరాయ तेरे नाम के अलावा. ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ గ్రామం ఒకప్పుడు ఉన్నత దశని అనుభవించిందని తెలుస్తుంది. ఆ కాలంలో ఇక్కడ హిందూ మతంతో పాటు జైన, బౌద్ధ మతాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. శ్రీ ముఖలింగం పేరులోనే చక్కటి అర్థం ఉంది. శ్రీ ముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించుట అనే అర్థం. ఆకాశమే ఆకారమై. ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని ఎటువైపు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లు ఉంటుంది. దేవాలయం గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. గంగలో స్నానం, శ్రీశైలంలో శిబిరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. శ్రీ ముఖలింగేశ్వర ఆలయానికి పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. భక్తులు శ్రీ ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ క్షేత్రంలో 3 చోట్ల ముక్కోనపు ఆకారంలో 3 ఆలయాలున్నాయి. వాటిలో ప్రధాన ఆలయం మధుకేశ్వర ఆలయం. దీనికి అభిముఖంగా కొంత దూరంలో భీమేశ్వర ఆలయం ఉంది. ఈ 2 ఆలయాలకి కాస్త దూరంగా ఊరు మొదట్లో అద్భుత సోయగాలితో సోమేశ్వర ఆలయం భక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. ఇందులో ప్రతిష్ఠితమైన శివలింగాన్ని శ్రీ ముఖలింగేశ్వరుడు అంటారు. ఈ ఆలయం మీద సుమారు 100 సంవత్సరాల క్రితం పిడుగుపడింది. పిడుగుపడినప్పుడు ఆలయ శిఖరం దెబ్బతినగా దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తిరిగి పునర్నిర్మించారు. ప్రస్తుతం ఈ 3 ఆలయాల్లోని శిల్పకళ సంపద చూపరులకి, యాత్రికులకి, భక్తులకి కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చాణుక్య శిల్పకళ వైభవానికి అర్థం పడుతుంది. ఇక్కడ ముఖలింగేశ్వర ఆలయాన్ని మధుకేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ఏర్పడిందని, ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుందని చెప్తారు. ఆ చెట్టు మొదలే క్రమంగా శివలింగంగా మారిందని అంటారు. విప్ప చెట్టుని సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరు వచ్చిందని స్థానికులు, చరిత్ర తెలిసిన వాళ్ళు అంటారు. ఈ ఆలయంలో గర్భాలయం కాక 8 లింగాలున్నాయి. ఇక్కడ అమ్మవారు వారాహిదేవి. సప్తమాత్రికులలో ఆవిడ ఒకరు. మిగిలిన వారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇప్పుడు భీమేశ్వర ఆలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి, 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 3 రోజుల జాతర మహాశివరాత్రితో మొదలై మహాశివరాత్రి పర్వదినంతో పాటు ప్రతి ఏటా కార్తీక మాసం 4 సోమవారాలు మిగిలిన పవిత్రమైన రోజులలో కూడా భక్తులు ఈ ముఖలింగేశ్వర స్వామిని దర్శించి పూజలు చేస్తూ ఉంటారు. క్రీస్తు
శకం 10వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తుంది. మరి ఇంతటి చరిత్ర కలిగిన ఈ అద్భుత ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించుకోవాలని, శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుందాం. ఓం నమః శివాయ.